గుడ్ మార్నింగ్ స్టార్స్. ఏం మళ్ళందరం కుశలమేనా? అందరికీ జై శ్రీరామ్. ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఏంది మళ్ళా నిన్న మ్యాచ్ అయితే చూసినాము. సో సిఎస్కే వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం కంటిన్యూస్గా 5 మ్యాచ్లు అయితే ఓడిపోవడం అయితే జరిగింది. వాళ్ళ లక్కీ ఛాంప్ అయిన ఎవరు మన మహేందర్ సింగ్ ధోని కెప్టెన్సీ తీసుకున్న తర్వాత కూడా ఇంకా చెత్త పర్ఫార్మెన్స్ అయితే రావడం అయితే జరిగింది. సో కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళైతే ఒక వేరే పిచ్ మీద ఆడినట్టు, సిఎస్కే వాళ్ళు వేరే పిచ్ మీద ఆడినట్టు అయితే నిన్న మ్యాచ్ అయితే మంచి బిహేవ్ చేసింది. వాళ్ళ స్పిన్నర్స్ ఏమో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే వీళ్ళ స్పిన్నర్స్ ఏమో ఏం చేయలేదు. హేమా స్పిన్నర్లోనే వీళ్ళు మాత్రం ఏం చేయలేకపోయారు. సో నిన్న మ్యాచ్ అయితే చూసాం. సో ఆల్మోస్ట్ ఆల్ తొందర అని నాకు తెలుసు, బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే సిఎస్కే మోస్ట్ ప్రాబబ్లీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అని నాకైతే అనిపిస్తుంది. మరి చూద్దాం. సో ఇవాళ మాత్రం సాటర్డే వీకెండ్ కాబట్టి మనకు డబుల్ డెక్కర్ ఉండబోతుంది. దాంట్లో ఉన్న ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఎక్కడ? ఏక్నాథ్ క్రికెట్ స్టేడియం, విచ్ ఇస్ ఆల్సో దాన్ని మన భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం అని కూడా అంటారు. సో ఇది ఎవరిది? లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్. ఈ పిచ్ గురించి ఆల్రెడీ మన లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ కోచ్ జహీర్ ఖాన్ ఇంకా వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ అయితే ఇంతకుముందు ఓపెన్గానే వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ చూపించారు. ఏంటంటే పిచ్ స్పిన్నర్స్కి ఎక్కువగా ఫ్రెండ్లీ లేదని. ఇక్కడ ఏంటంటే బ్లాక్ సాయిల్ పిచ్ ఇంకా రెడ్ సాయిల్ పిచ్ రెండు ఉంది. వస్తున్న ట్వీట్స్ ఇంకా కమెంట్స్ సోషల్ మీడియా న్యూస్ ప్రకారం అయితే రేపైతే మనకు బ్లాక్ సాయిల్ పిచ్ ఇవ్వబోతుంది. సో మళ్ళీ ఒక రన్ ఫీస్ట్ అయితే ఉండబోతుంది ఫస్ట్ షాట్. కానీ అట్ ద సేమ్ టైం పేసర్స్కి మాత్రం ఈ పిచ్ చాలా అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. సో ఇప్పటివరకు చూసుకుంటే ఓవరాల్గా పేసర్స్కి మాత్రం ఇక్కడ 15 వికెట్లు తీస్తే స్పిన్నర్స్ వచ్చి ఓన్లీ 8 వికెట్లే తీశారు. సో రేపు పేసర్స్ అయితే అద్భుతంగా వీలైతే మ్యాచ్అప్ అయితే ఉండబోతుంది. సో పేసర్స్ విల్ బి క్రూషియల్. నిన్న మనం స్పిన్నర్స్ ఎట్లా అనుకున్నామో ఇవాళ అయితే పేసర్స్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్లో అయితే పేసర్స్. వర్షం పడే అవకాశం అయితే ఉంది, బట్ ఇది ఒక ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ వాన్ అయితే రాదు అని అనుకున్నాం. ఫింగర్స్ క్రాస్ వానది కూడా మ్యాచ్ అయిపోతుందో రావాలని అయితే కోరుకుంటాం. సో వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పటివరకు ఒక 5 మ్యాచ్లు అయితే అందులో ఓన్లీ లక్నో సూపర్ జైంట్స్ ఒక్కసారి గెలిచి గుజరాత్ టైటన్స్ 4 సార్లు ఓడిపోవడం అయితే జరిగింది. సో గుజరాత్ టైటన్స్ హ్యావ్ బెటర్ చాలా మంచి రికార్డ్ ఉంది లక్నో సూపర్ జైంట్స్ మీద కంపారిటివ్గా మనం చూసుకుంటాం. సో టీమ్స్ కూర్పు వాటన్ని గురించి ఇప్పుడు మాట్లాడాం, మ్యాచ్అప్స్ గురించి ఎక్స్పెషల్గా మాట్లాడాం. సో టీమ్స్ ఎవరెవరు ఏమంటే లక్నో సూపర్ జైంట్స్ ఏమన్నా చేంజెస్ చేస్తారా అంటే నాకు తెలిసి వాళ్ళైతే ఏం చేంజెస్ చేయరు. వాళ్ళ దాంట్లో ఏమన్నా కన్సర్న్స్ ఉన్నాయా అంటే ఒక పెద్ద కన్సర్న్ నేను ఎప్పుడు చెప్పేది వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంట్ టీంలో ఓన్లీ క్యాప్టెన్సీ ఇంకా కీపింగ్ కోసమే ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసాం, తను రాకుండా అబ్దుల్ సమద్ ఇంకా డేవిడ్ మిల్లర్ ఇద్దరిని అప్ ద ఆర్డర్ పంపించాడు. కానీ తను మాత్రం పర్ఫామ్ చేయట్లేదు బ్యాటింగ్లో. తనని ఏంటంటే 27 కోట్లు పెట్టి కొన్న తర్వాత కూడా వాళ్ళ మిగతా ప్లేయర్స్ అయిన మిచెల్ మార్ష్ ఇంకా పురన్ ఇద్దరు సేవ్ చేస్తున్నారని అయితే చెప్పచ్చు. ఎందుకంటే రిషబ్ పంట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లేదు, వీళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ దాన్ని కప్పి పెడుతున్నారని నాకైతే అనిపిస్తుంది. సో వాళ్ళ టీం ఎట్లుంటుందంటే మిచెల్ మార్ష్, మక్టమ్ వీరిద్దరు అద్భుతంగా. మిచెల్ మార్ష్ అయితే ఒక వేరే రేంజ్లో ఆడుతున్నాడు. తర్వాత నికోలస్ పురన్ అయితే పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు, చిన్న బెంచ్ కొడుతూనే ఉన్నాడు. రిషబ్ పంట్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్. దాని తర్వాత ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శ్రద్ధల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవిష్ ఖాన్, దిగ్విజయ్ సింగ్ రాఠీ ఇంకా రవి బిష్నాయ్. వీళ్ళ దాంట్లో నేను ఏంటంటే ఒక ఇద్దరు ప్లేయర్స్ గురించి మాట్లాడుతా. ఒక ప్లేయర్ ఎవరంటే దిగ్విజయ్ సింగ్ రాఠీ. ఈ ప్లేయర్ ఎవరనేది మనకి ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినందుకు తెలియదు. ఈ ప్లేయర్ని 30 లక్షలకే తీసుకున్నారు ఎవరు? మన లక్నో సూపర్ జైంట్స్. ఇప్పటివరకు నాకు తెలిసి ఈ ప్లేయర్ కట్టిన ఫైన్ 5 లక్షలు. తన వికెట్ తీసేంత సెలబ్రేషన్కే బాగా అంటే బాగా ఫైనల్ కడుతున్నాడు. సో ఇక్కడ వీళ్ళ దాంట్లో ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, ఒక రవి బిష్నాయ్ ఇంకోటి దిగ్విజయ్ సింగ్ రాఠీ. రవి బిష్నాయ్ నుంచి అయితే 11 కోట్లు పెట్టినా కానీ అంతగా పర్ఫార్మెన్స్, బట్ దిగ్విజయ్ సింగ్ రాఠీ మాత్రం చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. కన్సిస్టెంట్ తన యావరేజ్ వచ్చి 7.75 ఉంది. సో దిగ్విజయ్ సింగ్ రాఠీ వర్సెస్ ఎవరు మన గుజరాత్ టైటన్స్ మిడిల్ ఆర్డర్ ఎట్లా ఆడతారనేది చాలా క్రూషియల్ అవ్వబోతుంది. రేపు ఇంకొక ప్లేయర్ వచ్చేసి ఆయుష్ బదన్ లాస్ట్ ఇయర్ వరకు ఒక జెమ్ అని చెప్పాలి ఎవరు మా లక్నో సూపర్, బట్ ఈసారి మాత్రం అంతగా పర్ఫామ్ చేయట్లేదు. సో వీళ్ళ దాంట్లో ఒక ముగ్గురు పర్ఫామ్ చేయాలి. ఒకటి వాళ్ళ కెప్టెన్, ఇంకా ఆయుష్ బదోని ఇంకా రవి బిష్నాయ్. వీళ్ళ ముగ్గురు పర్ఫామ్ చేయాలనేది లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఇంకా వాళ్ళ
టీం అయితే కోరుకుంటుంది. ఒక పక్కన గుజరాత్ టైటన్స్ వాళ్ళైతే అద్భుతమైన విన్నింగ్ స్ట్రీక్తో అయితే వాళ్ళు ముందుకొస్తున్నారు. సో వాళ్ళ టీం ఎట్లుంటే వాళ్ళ టాప్ అయితే సాయి సుదర్శన్ ఇంకా శుభం గిల్ విల్ బి ద కెప్టెన్. దాని తర్వాత జాస్ బట్లర్, షెర్డన్ రూటర్ఫోర్డ్, షారూక్ ఖాన్, రాహుల్ త్రివాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా వాషింగ్టన్ సుందర్ అయితే మొన్న చూసాం మన హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో మాత్రం వచ్చి తను కొట్టిన ఆ క్విక్ ఫైర్ ఏవైతే రన్స్ ఉన్నాయి దాని వల్లనే కెప్టెన్ శుభం గిల్కి అంత ప్రెషర్ లేకుండా చాలా అద్భుతంగా ఆడాడు. సో ఇండియన్ టీంలో అయితే వాషింగ్టన్ సుందర్ ఆడతారు, బట్ ఈ ఐపీఎల్ టీంకి వెళ్ళిన వాషింగ్టన్ సుందర్ అంతగా పర్ఫామ్ రావట్లేదు. బట్ వచ్చిన అప్పుడు మాత్రం చాలా బాగా యూటిలైజ్ అయితే చేసుకుంటున్నాడు. వీళ్ళకేమైనా కన్సర్న్స్ ఉందంటే వీళ్ళ కన్సర్న్స్ మొత్తం బ్యాటింగ్ మొత్తం ఓన్లీ టాప్ ముగ్గురు మీద బాగా డిపెండ్ అయ్యారు. సో టాప్ ముగ్గురు వికెట్లు కనుక తొందరగా పడిపోతే మాత్రం వీళ్ళ బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. రాహుల్ త్రివాటి అంతగా పర్ఫార్మెన్స్ రావట్లేదు. వీళ్ళ దగ్గర ఇంకొక పెద్ద కన్సర్న్ ఏంటంటే రషీద్ ఖాన్ ఈ ఐపీఎల్ ఇప్పటివరకు చూసుకుంటే అంతగా పర్ఫార్మెన్స్ లేదు. లాస్ట్ మ్యాచ్ ఏదో కొంచెం దాడిలో పడ్డాడు. ఇప్పటివరకు పవర్ ప్లే రషీద్ ఖాన్ చేసింది ఒక్కటే ఒక ఓవర్. బట్ రేపు నాకు తెలిసి రషీద్ ఖాన్ అయితే పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తాడని నాకు అనిపిస్తుంది. ఎందు గురించి అంటే మీ చెప్తా. వీళ్ళ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళ పేస్ డ్యూ అయిన మొహమ్మద్ సిరాజ్ ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం అద్భుతమైన ఫామ్లో. మొహమ్మద్ సిరాజ్ అయితే పక్క న్యూ బాల్తో వికెట్ తీసిన, ప్రసిద్ధ్ కృష్ణ వచ్చి ఎప్పుడన్నా వికెట్ కావాలి అంటే తనైతే వికెట్స్ వచ్చి మధ్యలో అడపా వికెట్లు కూడా తీయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళ డ్యూ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది రేపు అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము ఏదైతే మన అటల్ బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియం ఉందో అక్కడ మాత్రం పేసర్స్కి 15 వికెట్లు. సో వీళ్ళిద్దరే చాలా క్రూషియల్ అవబోతున్నారు. ఇంకొక క్రూషియల్ థింగ్ ఏంటంటే ఆవిష్కార్. ఇప్పుడు మ్యాచెస్ గురించి మాట్లాడదాం. ఆవిష్కార్ మ్యాచ్ ఎప్పుడు చెప్పాను దాన్ని. ఆవిష్కార్కి గుజరాత్ టైటన్స్ మీద మంచి పర్ఫార్మెన్స్. ఆవిష్కార్ గుజరాత్ టైటన్స్లో ఉన్న వాళ్ళ టాప్ ముగ్గురు ప్లేయర్స్లలో మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శుభం గిల్ 2 సార్లు అవుట్ చేశాడు. జాస్ బట్లర్ ఆవిష్కార్ అటాక్ చేశాడు, బట్ 3 సార్లు అవుట్ చేయడం అయితే జరిగింది. సో తను ఎట్లా వీళ్ళ ముగ్గురు టాప్ ఆఫ్ ద ఆర్డర్లో ముగ్గురిని ఎట్లా హ్యాండిల్ చేస్తాడే రేపు చాలా క్రూషియల్ అవబోతుంది. ఇంకొక క్రూషియల్ థింగ్ మ్యాచ్అప్ ఏంటంటే రషీద్ ఖాన్ వర్సెస్ పంట్, రషీద్ ఖాన్ వర్సెస్ మిల్లర్. పూరన్ విధ్వంసంగా ఆడుతాడు. బట్ రషీద్ ఖాన్ వచ్చేసి లెగ్ స్పిన్నర్ కాబట్టి తనైతే ప్రాపర్గా పూరన్ అయితే కంట్రోల్ చేయగలుగుతాడని నాకు అనిపిస్తుంది. బట్ ఎట్ ప్రెసెంట్ ఉన్న పూరన్ బ్యాటింగ్ చూస్తే మాత్రం తను ఆగేటట్లేదు. ఇంకొక రికార్డులు ఏదో బాల్ కొట్టడం అయితే గ్యారంటీ. సో బట్ నేను రషీద్ ఖాన్ ఇప్పుడు పూరన్ అయితే 3 సార్లు అవుట్ చేశాడు. అదే మన రిషబ్ పంట్ని కూడా 3 సార్లు అవుట్ చేశాడు. డేవిడ్ మిల్లర్ 4 సార్లు అవుట్ చేశాడు. బట్ పంట్ ఏదైతే మనం ఇందాక చెప్పానో పంట్ ఫామ్లో లేడు కాబట్టి పంట్ విడ్ బి అన్ ఈజీ వికెట్ అని అందరం కూడా. బట్ పంట్ అన్న రోజు మాత్రం పిచ్చ కొట్టుడు కొడతాడు. సో ఇది నాకు అనిపిస్తున్న పెద్ద మ్యాచ్అప్స్ రేపు. ప్రసిద్ధ్ కృష్ణ ఇంకా మొహమ్మద్ సిరాజ్ని ఎవరు మన గుజరాత్ టైటన్స్ బౌలర్స్ లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ బౌలర్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, షర్దల్ ఠాకూర్ ఇంకా ఆవిష్కార్ని వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు. మెయిన్ స్ట్రీమ్ బౌలర్స్ ఇద్దరిలో ఎవరు రవి బిష్ణోయ్ ఇంకా రషీద్ ఖాన్ ఇద్దరు ఫిడల్ రోల్ ప్లే చేస్తుంటే ఎవరైతే సెకండ్ మెయిన్ స్ట్రీమ్ స్పిన్నర్స్ ఉంటారో లైక్ ఎవరు మన గుజరాత్ సాయి కిషోర్ ఇంకా లక్నో సూపర్ జైంట్స్లో దిగ్విజయ్ సింగ్ రాఠీ వీళ్ళిద్దరు మాత్రం అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. రేపు మళ్ళీ వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ స్పిన్నర్స్ ప్రాపర్గా చేస్తారు లేదా మళ్ళీ చూడాలి. లక్నో సూపర్ జైంట్స్ అయితే వాళ్ళు లాస్ట్ 2 మ్యాచ్లు గెలిచి విన్నింగ్ స్ట్రీక్తోనే వస్తున్నారు. బట్ గుజరాత్ టైటన్స్ మాత్రం వీళ్ళకన్నా అద్భుతంగా 3 మ్యాచ్లు విన్నింగ్ స్ట్రీక్తోనే అయితే రావడం అయితే జరిగింది. రేపు ఏ టీం గెలిచినా కానీ ఎవరైతే పేసర్స్ని ఇంకా స్పిన్నర్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తారో ఆ టీమే గెలవబోతుంది. దట్స్ ఫర్ షూర్. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో చూడడానికి ట్రై చేయండి. వెళ్ళే ముందర ఒక్క విషయం ఎప్పుడు చెప్పేదే, బెట్టింగ్కి దూరంగా ఉన్నాడు ఐదర్ బై యాప్స్ ఆర్ బై బుకీస్. పుణ్యానికి వచ్చిన డబ్బులు పుణ్యానికే పోతాయి. తెలిసిందే కదా, మళ్ళీ చెప్తాను, వినండి.